దేశంలో అతిపెద్ద మూడవ రాష్ట్రం బీహార్. విస్తీర్ణ పరంగా ఇది దేశంలో 12వ అతిపెద్ద రాష్ట్రం. రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి బీహార్లో నివసించారని నమ్ముతారు. ఆధునిక భారతదేశంలోను చంపారన్ వంటి ఉద్యమాలకు పురిటిగడ్డగా ప్రతీది. అలాంటి బీహార్లో 7 దశల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఈసారి ఉత్కంఠను రేపుతున్నాయి. బీహార్లో 40 లోక్సభ స్థానాలున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ ఎన్నికల బరిలో ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్జేపీ 6 స్థానాల్లో విజయం సాధించాయి. ఒకే ఒక్క సీటు విపక్షానికి దక్కింది. ఈసారి 400 సీట్లను సాధిస్తామని ఎన్డీఏ ధీమా వ్యక్తం చేస్తున్న బీహారీలు ఆ కూటమికి గత ప్రాభవాన్ని తిరిగి తెస్తారా లేక ఎన్డీఏ కూటమిని ఆదరిస్తారా అనే ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ సాగుతోంది. ఈసారి బీజేపీ తన 17 సిట్టింగ్ స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. నితీష్ పార్టీ జేడీయూ కూడా గతంలో గెలిచిన స్థానాల్లోనే పోటీలో ఉంది. ఎల్జేపీ ఒక స్థానాన్ని తగ్గించుకుని 5 చోట్ల బరిలో నిలుస్తోంది. మిగతా 2 స్థానాల్లో మాజీ సీఎం జీతన్ రామ్ మాంఘీ పార్టీ, హిందుస్థాన్ అవాం మోర్చా, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ పోటీ చేయనున్నాయి. ఓబీసీల అత్యున్నతికి ఆద్యుడిగా పేరున్న కర్పూరి ఠాకూర్ కి భారతరత్న ఇవ్వటం ఎన్టీఏకు ప్రధానమైన అనుకూలాంశం. ఇక మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటులో పెద్దగా విభేదాలేమీ లేవు. అయితే రామ్ విలాస్ పాస్వాన్ తనయుడు చిరాగ్ పాస్వాన్ కు ఆయన మేనమామ పశుపతి ప్యారిస్ కు మధ్య మొదట్లో సీట్ల విషయంలో విభేదాలు కనిపించాయి. కానీ తర్వాత ప్యారిస్ ఈ విభేదానికి తెరదించారు. ఆర్ఎల్జేపీ ఎప్పటికీ ఎన్డీఏలో భాగమే. ఈసారి 400కు పైగా స్థానాలను ఎన్డీఏ గెలుస్తుందని తాను మోదీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. బీహార్లో 7 దశల్లో పోలింగ్ ఉండటం ఎన్డీఏకు కలిసి వచ్చే అంశం. అన్ని దశల్లో మోదీ స్వయంగా ప్రచారానికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మాటి మాటికి కూటములను మార్చిన నితీష్ కుమార్ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారనే ప్రచారం జరుగుతోంది. చిరాగ్ పాస్వాన్ కూడా రామ్ విలాస్ పాస్వాన్ మాదిరిగా ప్రభావం చూపుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు 2019 మాదిరిగా ఎన్డీఏ ఊపులేదని చెబుతున్నారు. బీహార్లో 63% ఉన్న ఓబీసీలు, 17% ఉన్న ముస్లింలు సంఘటితంగా ఓటు వేసే అవకాశాలున్నాయని, అదే నిజమైతే బీజేపీకి సవాలేనని భావిస్తున్నారు. 2019 మాదిరిగా బీహార్లో నరేంద్ర మోదీ ఆకర్షణ ఎంతవరకు పనిచేస్తుందనే చర్చ జరుగుతోంది. ఇక ఇండియా కూటమి విషయానికి వస్తే ఎన్నికలు అయ్యేదాకా పొత్తు ధర్మం కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమిలోని పార్టీల మధ్య విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిజానికి ఇండియా కూటమిని నిలబెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కొంత వెనక్కి తగ్గింది. ఆర్జేడీకి 26 స్థానాలను కేటాయించింది. కాంగ్రెస్ కేవలం 9 చోట్ల పోటీ చేస్తోంది. మిగతా 5 స్థానాలను వామపక్షాలకు కేటాయించింది. సిపిఐ 3 చోట్ల బరిలో దిగుతుండగా సిపిఐ, సిపిఎంలు చెరో స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి. 2019లో ఆర్జేడీకి 1 సీటు కూడా దక్కలేదు. ఒకే ఒక్క స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. బీహార్లో కులగణన జరపడం చరిత్రాత్మక అంశం. ఈ నేపథ్యంలో వర్గ సమీకరణాలు, ఓబీసీ, మైనార్టీ ఓటర్లపై ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది. వామపక్షాలకు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలు ఉండటంతో వారి ఓట్లు కూడా కూటమికే పడే అవకాశాలున్నాయి. ఆర్జేడీ చీఫ్ లాలు తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలకు పదును పెడితే విజయం తమదేనని ఇండియా కూటమి భావిస్తోంది. సీట్ల పంపిణీతో కాంగ్రెస్ ఆశావహులు కొందరు రెబల్స్ గా మారారు. మరికొందరు రాజీనామా బాట పట్టారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ఔరంగాబాద్, పూర్నియా స్థానాలను ఆర్జేడీకి ఇవ్వటంతో అసంతృప్తులు పెరిగిపోయారు. 2019తో పోలిస్తే బీహార్లో కాంగ్రెస్ కు అవకాశాలు ఎక్కువే ఉన్నా అసంతృప్తుల బెడద వేధిస్తోంది.